ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న స్నేహితులందరికీ శుభాభివందనాలండి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడగలరు. ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమౌనో? ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలచుచున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలచుచున్నాడు. చూశారు కదా, మరి ఈ వీడియోలోని ఒక అంగవైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, మరి దేవుడు అతన్ని బ్రతికించాడని, నిజమైనటువంటి దేవుణ్ణి అతను ఎరిగాడని గుర్తెరిగి మరి సువార్తను ఇతరులకు పంచిపెడుతున్నటువంటి దృశ్యం ఇది. అయితే అతనికి దేవుడు ఏం చేశాడని ఒకవేళ చాలా మంది అనుకోవచ్చు. మరి అతని అంగవైకల్యాన్ని తీసేయలేదు కదా, అతను అలాగనే ఉన్నాడు కదా అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. కానీ అతను ఆలోచించింది ఏందో తెలుసా? నేను అంగవైకల్యంగా ఉన్నప్పటికీ నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం ఆయన ఇచ్చినటువంటి భిక్ష మాత్రమే, ఆయన ఇచ్చినటువంటి కృప మాత్రమే అని గుర్తించి అతను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఇతరులకు చెప్తున్నాడు. మరి చాలా మంది సువార్త చేసే విషయంలోని వద్దులే, మాకెందుకులే, మాకు సంఘం ఉన్నదిలే అని చెప్పేసి చాలా మంది అలాగ ఆలోచించుకుంటారు. అయితే నేను ఒక విషయం చెప్పగలను. సువార్థికులను, అదే రీతిగా మిషనరీస్ని తక్కువ అంచనా వేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభు వారే ఈ లోకానికి ఒక మిషనరీగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుని రాజ్య వ్యాప్తిని ఇక్కడ జరిగించుట కొరకై దేవుని రాజ్యం గురించినటువంటి సువార్తను చెప్పాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు. మరి అతనే మిషనరీగా వచ్చి అతనే సువార్తను ప్రకటిస్తే మరి దేవుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా క్షేమంగా ఇచ్చి నువ్వు ఉంటున్నటువంటి ఇల్లుని కానీ, నువ్వు తిరుగుతున్నటువంటి వెహికల్స్ కానీ, నువ్వు నివసిస్తున్నటువంటి గృహాన్ని కానీ, మరి ఏదైతే నువ్వు ఆరాధన చేసుకుంటున్నావో ఆ యొక్క సంఘాన్ని కానీ, మందిరాన్ని కానీ దేవుడు అద్భుతంగా నిన్ను బ్లెస్ చేస్తే మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? స్వార్థను చిన్న చూపుగా చూస్తూ వెళ్ళలేనులే, నేను బిజీలే అనుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు. నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇచ్చాడని నువ్వు గుర్తించి ఒకవేళ నీవు స్వార్థ చేయడానికి ముందంజగా వెళ్ళి అనేకులు మరి దేవుని యొక్క స్వార్థ తెలియనటువంటి, దేవుని గురించినటువంటి మరి సత్యాన్ని తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వారికి నువ్వు ప్రకటిస్తావో అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇది మనందరి బాధ్యత. నువ్వు పాస్టర్ అయినా, నువ్వు రెవరెండ్ అయినా, నువ్వు పోపు అయినా, బిషప్లు అయినా, నువ్వు ఎవరైనా స్వార్థ చేయడం మన బాధ్యత, మన కర్తవ్యం. దేవుడు మనకిచ్చిన హక్కు. రాజ్యాంగంలో చూసుకున్నా కూడా మనం ప్రకటించుకునే హక్కును మనం పొందుకున్నాం. మరి ఇహలోకపరమైన రాజ్యాంగమే నీకు ఒక స్వేచ్ఛనిచ్చింది, హక్కునిచ్చింది కదా. మరి దేవాది దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు గుర్తించవా? ఎప్పుడు చూడు సాకులు, ఎప్పుడు చూడు లేనిపోయినటువంటి ఏదో బిజీగా ఉన్నానని కల్పించుకోవడం. ఒకసారి ఆలోచించు. చూస్తున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సేవకుడా, ప్రియ గౌరవ పెద్ద, సంఘ పెద్ద, లేదనంటే సంఘ నాయకుడుగా దేవుడు నీకు ఇచ్చాడు ఆయుష్ని. సువార్తను ప్రకటించాలి. నీ సంఘానికి పరిమితం మాత్రమే కాదు, కానీ నువ్వు అనేక ప్రాంతాలకు వెళ్ళి, తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువుని గురించిన వార్తను ఇంతవరకు విననటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, మరి అన్య ప్రాంతాలకు వెళ్ళి నువ్వు దేవుని గురించిన వార్తను వారికి చెప్పాలి. వారు నమ్ముతారా, నమ్మరా, దేవుని అంగీకరిస్తారా అనేది వేరు భాగం. కానీ నువ్వు చెప్పే బాధ్యత నీకున్నది. నువ్వు చెప్పాలి, దేవుని గురించిన మాటను అందరికి ప్రకటించాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీర్మానం తీసుకుంటావని, మరి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను అతని కొరకు నువ్వు వాడతావని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ. గెట్ రెడీ. ఆమేన్. ప్రైజ్ ద